హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ రెసిపీ వాక్కాయ పప్పు అండి. ఇది పెసరపప్పుతో అన్నా చేసుకోవచ్చు, కందిపప్పుతో అన్నా కూడా చేసుకోవచ్చు. ఈరోజు మన వీడియోలో అయితే పెసరపప్పు వాక్కాయ కర్రీ అయితే చేసామండి. ఈ వాక్కాయలు హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇది ఒక సీజన్లో అయితేనే ఉంటుంది కదా, సీజనల్ ఫ్రూట్. వాక్కాయల్లో విటమిన్ సి, విటమిన్ బి ఉంటాయి. ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. షుగర్ ఉన్నవారు ఈ వాక్కాయలు తింటే వారికి చాలా మంచిది. మలబద్ధక సమస్య అన్నది తగ్గిస్తుంది. చర్మం కాంతివంతంగా ఉండడానికి సహాయపడుతుంది. ఇంకా ఈ వాక్కాయలు ఎన్నో పోషకాలు అయితే ఉన్నాయండి. ఇది గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. సరే అండి, ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో మొత్తం చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వాక్కాయలతో రకరకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. రోటి పచ్చడి చేసుకున్న, పప్పుతో వండుకున్న, ఎలా వండుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా ఇక్కడ కొద్దిగా పెసరపప్పు అయితే తీసుకున్నాము. అది ముందు ఫ్రై చేసుకుని అప్పుడు వాటర్లో నానబెట్టుకోవాలండి. డైరెక్ట్గా మనం పెసరపప్పులో వాటర్ వేసి నానబెట్టి కన్నా ఇలా ఫ్రై చేసి ఉంచుకుని అప్పుడు వాటర్లో సోక్ చేస్తే టేస్ట్ అన్నది బాగుంటుందండి, రుచి బాగుంటుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. పెసరపప్పును ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని అప్పుడు వాటర్లో ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఒక 1 అవర్ అలాగా నానబెట్టండి. పెసరపప్పు కదా, కుక్కర్లో ఉండవలసిన పని లేదు, ఈజీగానే ఉడికిపోతుంది. అదే కందిపప్పు అయితే ఇంకా ఎక్కువసేపు నానబెట్టుకోవాలి, కుక్కర్లో అయితే బెటర్ అండి. ఇప్పుడు ఒక 1 అవర్ సోక్ చేసాక స్టవ్ పై పెట్టుకుని ముందు పప్పును ఉడకబెట్టుకోవాలి. ఈ లోపు మన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కొన్ని వాక్కాయలు తీసుకుని వాటర్లో బాగా కడుక్కోవాలి. కొంచెం డస్ట్ ఉంటుంది కదండి, సాల్ట్ వేసుకొని ఆ వాటర్లో ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని ఇప్పుడు కట్ చేసుకోవడం చూద్దాం. చూడండి, ఇలా కట్ చేసుకుని మధ్యలో సీడ్ ఉంటుంది, దాన్ని ఈ రకంగా తీసేసుకోవాలి. వాక్కాయతో మనం ఏ రెసిపీ తీసుకున్నా కూడా కొంచెం టైం టేకింగ్ అంటే ఇదేనండి. దీన్ని మధ్యలో కట్ చేసుకుని సీడ్ తీసుకుని ఇలా కట్ చేసుకుని అయితే ఉంచుకోవాలి. మనం ఎన్ని తీసుకున్నానే సీడ్ ఉంటే చేదు వచ్చేస్తుందండి. సో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మొత్తం అన్ని వాక్కాయలు కూడా ఇలా కట్ చేసుకుని ఈ రకంగానే తీసేసుకోవాలి. అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా తీసుకున్నా. చూడండి, ఇక్కడ పప్పు అయితే ఉడికింది. నానబెట్టడం వల్ల తొందరగానే ఉడుకుతుంది. అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఈ వాక్కాయ ముక్కలు కూడా వేసుకుని ఉడికించుకోవాలండి. ఎక్కువ టైం ఏం పట్టదో, 5-10 మినిట్స్ ఉడకబెట్టుకుంటే వాక్కాయలు కూడా మెత్తగా అయిపోతాయి. అందులో కొంచెం పసుపు వేసుకుని కొంచెం కారం కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా ఉడకబెట్టుకోవాలి. చూడండి, పూర్తిగా ఇలా ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈ వాక్కాయ చూడండి, ప్రెస్ చేస్తే అంటే పూర్తిగా ఉడికిందని అర్థం. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఇది పప్పు గుత్తితో మెదుపుకోవాలండి. మనం గెరిటితో అయినా కూడా సరిపోతుంది, ఎందుకంటే బాగా ఉడికింది కదండి. ఇలాగా స్మాష్ చేసుకుని ఇక్కడ టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఇంకా వెల్లుల్లిపాయ తీసుకుని తాలింపు అయితే చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని మనం తీసుకున్న ఈ పోపు దినుసులన్నీ అందులో వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకుని ఉంచుకున్న ఈ పప్పు కూడా అందులో వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. ఒకసారి టేస్ట్ అది చూసుకుని మనకి ఇంకా పప్పు పలచగా కలిపితే కొంచెం వాటర్ వేసుకుని అలా ఉడకబెట్టుకోవచ్చు. మాకైతే ఈ రకంగా సరిపోతుంది కాబట్టి ఇలా ఉంచుకుని కాసేపు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. అంతే అండి, వాక్కాయ పప్పు అన్నది రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.